ఏముందలే ఇంకా 2 రోజులే కదా, ఎంత తాగినా ఏం చేసినా ఇంకా 2 రోజులే కదా అంటున్నాడు. నేను అక్కడే చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. నేను అన్నాను వాళ్ళని, ఏం 2 రోజులు ఏంటి అన్నాను. అంటే వాళ్ళు అన్నారు, ఏముంది సారో ఇలాగా శ్రమకాలం వస్తుంది కదండి, అసలు 40 రోజులు అసలు ఏమి గుట్కా తీసుకోమండి, మందు తాగమండి, సిగరెట్ తాగం ఏమి ఉండదండి అసలు 40 రోజులు కూడా అంటున్నారు. 40 రోజుల కోసమే దేవుడు మీ శరీరాన్ని, మీ దేహాన్ని భద్రంగా కాపాడుకోండి 40 రోజుల కోసం చెప్పాడండి. అంటే 40 రోజులు జాగ్రత్తగా ఉండి మళ్ళీ తర్వాత ఇష్టానుసారంగా మారిపోవడమా క్రైస్తవ్యం అంటే? నేను అనుకున్నానండి, మరి ఇలాగే జీవితాంతం ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత ఆరోగ్యకరంగా ఉంటారు, వారి కుటుంబాలు ఎంత సంతోషంగా ఉంటాయి. జీవితకాలం అంతా కూడా ఇలా వ్యసనాలకు దూరంగా ఉంటూ చాలా జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది జీవితం. ఆ 40 రోజులు ఎలా అయితే ఉన్నారో ఆ 40 రోజులు ఉన్నట్టుగానే మిగతా రోజులన్నీ ఉంటే ఎంత బాగుంటుందండి. ఆచారాల వల్ల ఇదేనండి సమస్య. ఆచారాలకు అలవాటు పడ్డారంతే, ఏదో కొన్ని రోజులు ఏదో కొన్ని ఆచారాలకు అలవాటు పడి ఇంక ఇదే క్రైస్తవం అనుకున్నట్టుగా వెళ్ళిపోతున్నారంతే. కానీ మనం బ్రతుకులు ప్రకాశవంతంగా ఉండాలని, చీకట్లోకి వెళ్ళిపోకూడదు అని, ఎందరో జీవితాలు చీకట్లో మ్రగ్గిపోతున్నాయని, నష్టపోతున్నారని ప్రభు చెప్పిన మాటలను బట్టి మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వల్ల